సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! సో దీన్ని చూసిన ఎమ్మటే మీకు కనిపెట్టేయచ్చు నేను ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నానని చెప్పేసి. సో దానికోసం కావాల్సిన పదార్థాలైతే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి నా రెసిపీ మీకు నచ్చింది, నా కంటెంట్ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ రెసిపీ నచ్చితే షేర్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి ఈ స్వీట్ ఎలా చేయాలి అనేది నేర్చేసుకున్నాం. సో చలో. సో మన స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తున్నారు కదా! ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు కలిపి తడక చూస్తున్నారు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం షుగర్ వీలైతే షుగర్ వేసుకోండి, లేదు అంటే బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ షుగర్ యూజ్ చేస్తున్నాను. 1 కప్ సేమియా, హాఫ్ కప్ పెసరపప్పు. ఇది ఫ్రై చేసుకొని ఆల్రెడీ నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఇది చూడటం కోసం పెడతాను. సో నేను ఈ పెసరపప్పు బాగా ఫ్రై చేసుకొని ఉడికించి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాం. సో 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఇక్కడ నేను. బాగా హీట్ అయింది, ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. సో గీ హీట్ ఎక్కిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాం. మన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా, పక్కన పెట్టేస్తాము. అండ్ ఇదే ప్యాన్లో మనం సేమియాతో ఫ్రై చేసుకుంటాం. సో మరి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇది దీంట్లో సేమియా ఫ్రై చేసింది. సో దీంట్లో మనం కొంచెం వాటర్, ఎందుకంటే సేమియా ఉడికింది. సో మనం 1 కప్ వాటర్ వేసుకున్నాం కదా ఇక్కడ. సో వాటర్ కొంచెం ఇనుకుతున్నాయి, మనకు కొంచెం బాయిల్ అయిపోయింది అంటే సేమియా. సో ఈ టైంలో మనం షుగర్ వేసుకోవాలి. సో ఆ షుగర్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఓకేనా? సో బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ అయితే షుగర్ వేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. సో ఈ షుగరు సేమియా బాగా కలచాలన్నమాట, బాగా కలిసిపోవాలి. సో ఇది కొంచెం ఈజీనే, కొంచెం కష్టం. సో చూసారు కదా, ఇక్కడ షుగర్ మెల్ట్ అయిపోయింది. అండ్ ఈ టైంలోనే మనం ఈ పెసరపప్పు వేసేసుకుంటున్నాం అన్నమాట. సో పెసరపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగరు సేమియాలో కలిసిపోయినట్లుగా పెసరపప్పులో కూడా షుగర్ కలిసిపోవాలి. సో బాగా ఉడికిద్దామండి. ఈ రెండు మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. సో చూడండి, వాటర్ మనము 2 కప్స్ వేసాం. సో బాగా పెసరపప్పులో దీంట్లో అంతా కలిసిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసిన తర్వాత చల్లారిన పాలు ఉంటాయి కదా. సో నేను ఆల్రెడీ ఇక్కడ పాలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి, కొంచెం చల్లారాయి. సో ఆ పాలు అనేది నేను ఇక్కడ వేసుకుంటున్నాను. చూసారా, నేను పాలు వేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత బాగా గట్టిగా మనం ఇప్పుడు మనం డ్రై
సో చూసారు కదా, చాలా ఈజీ, చాలా టేస్టీగా అయిపోయింది. ఒక్క 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఏం లేదండి, పెసరపప్పు ఉడికేసుకోవాలి అండ్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి, సేమియా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక కప్పు గ్లాస్ నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. సో పాలు మిక్స్ చేసుకోవాలి, షుగర్ వేసుకోవాలి, అంతే, చాలా ఈజీ. సో చూసారు కదా, మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బిలో కామెంట్ కూడా పెట్టండి. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్.